కనిపించలేదు. నల్గొండ మాత్రం వచ్చేస్తాను సన్నామి జనాలు ప్లస్ మళ్ళీ ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు అట్లాంటి వాళ్ళకు ఆ కుటుంబంలో ఒకరికే వచ్చేది అంటున్నారు. అదే కార్డులు వేరే అయితే కార్డులు వేరే అయితే ఓకే కదా, ఓకేనా? అదే ఇది ఒక్కటి నా పాలకు ఒక పిల్లలు వచ్చి 2 బిల్లు చాలిపోయినాయి, వాళ్ళ ఇవ్వడిపోయినాయి. అది ఒక్కటి కొంచెం హిందూ సంప్రదాయ ప్రకారం యాక్ట్ ప్రకారం కన్సల్టే ఉండేస్తుంది. విడిపోతే వచ్చి చేస్తున్నారు. మనకి హౌసింగ్ ఏఈ రామ్మోహన్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన సమక్షంలోనే ఈ సర్వేస్ కూడా అపాయింట్ చేసేసారు. విలేజెస్ లో నా విలేజ్ సర్వే కాబట్టి ఆ విలేజ్ పేరు నా దగ్గర అన్ని ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఇస్తాను కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ సర్వేకి వచ్చినప్పుడు మన కార్యకర్తలంతా ఎమ్మెల్యే గారు కూడా త్వరలో ఆ ఏఈ హౌసింగ్ ఏఈ డిఈలతోటి ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. వాళ్ళతో మన మోరాలిటీస్ చెప్తాం. ఎందుకంటే మన కార్యకర్తకు జస్టిస్ జరగాలని ఉద్దేశంతో పెద్ద ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు హౌసింగ్ దాని మీద. డిఈ ప్లస్ ముగ్గురు ఏఈలు ఉంటారు కొత్త కాన్స్టిట్యూన్స్ మీద. 5 మంది 9 ఇచ్చి మన రిక్వైర్మెంట్స్ ఏదో వాళ్ళకి చెప్తారు. ఆ రిక్వైర్మెంట్ ప్రకారమే వాళ్ళు సర్వే చేస్తారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి అబద్ధతల భావాన్ని కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు సర్వేస్ వచ్చినప్పుడు మన కార్యకర్త పక్క నుండి డీవియేషన్స్ లేకుండా 2 గ్రూపులు కూడా విడిపోకుండా దయచేసి మన ఎవరైతే మన కార్యకర్తగా ఆ కార్యకర్తకు జస్టిస్ జరగాల దయచేసి వాళ్ళ పక్క నుండి వాళ్ళని లిస్టు తయారు చేయించేసేస్తే దాని గురించి మనకు జస్టిస్ జరుగుతుంది. సారీ కురుమలపల్లిలో ఏంటి ఒక్క నిమిషం ఉంటే నేను మాట్లాడతా. కొంచెం మీరు కూర్చోండి. కురుమలపల్లి ఎందుకంటే టైం లేదు మనకి. మళ్ళీ మన అన్న 7,000 మళ్ళీ అడిషనల్ టార్గెట్ ఇచ్చినారు. దయచేసి 360 కూడా దయచేసి అది